వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మండల కేంద్రమైన అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయంలో క్లర్క్ దగ్గర నుంచి తహసీల్దార్ దాకా ప్రతి ఒక్క అధికారులు చిల్లరకి అలవాటు పడి బాధితుల దగ్గర నుంచి రక్తం పిండుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మంచాలపల్లి గ్రామానికి సంబంధించి చల్లా విమలమ్మ, అల్లంపాటి నాగిరెడ్డి, అల్లంపాటి రమణమ్మ 1028-2 సర్వే నంబర్లో 3.50 సెంట్లు గల 100 సంవత్సరాల నుంచి మా తాతల హయాం నుంచి మా ఆధీనంలో సాగు చేస్తున్నామని, కానీ ఇప్పుడు తహసీల్దార్ డబ్బుకి అలవాటు పడి చేతివాటంతో ఈ సర్వే నంబర్ అదే గ్రామానికి సంబంధించి అడంగల్లో పేర్లు ఎక్కించారు. కానీ ఈ విషయం తెలుసుకుని సంప్రదించగా ఆమె పొలాలు పాత అడంగల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని, ఆ పొలం మీది కాదని పక్కన ఖాళీ ఉంటే దున్నుకొని సాగు చేసుకోండి అని ఆమె చెప్పింది. పొలం చేయి జారిపోతుందని తహసీల్దార్కి ₹1,00,000 డబ్బులు, వీఆర్ఓ నాగేంద్రకి 40,000 డబ్బులు ఇచ్చానని, డబ్బులు తీసుకుని ఎంఆర్ఓ వీఆర్ఓ నాగేంద్ర కుమ్మక్కై మీ పొలం ఎక్కడికి పోదు, నేను దగ్గరుండి అడంగల్లో మీ పేరెక్కిస్తామని మాయమాటలు చెప్పారు. కానీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా మా పని శూన్యమని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తహసీల్దార్ దగ్గర నుంచి సమాధానం ఏమీ లేదని నెల్లూరు కలెక్టర్ ఆఫీసు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా నేను ఆత్మకూరు ఆర్డీఓకి చెప్పాను, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆత్మకూరు ఆర్డీఓ దగ్గరికి రాగా మీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంది, మీరు అనంతసాగరం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టమని చెప్పారు. తర్వాత రోజు మేము తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అడిగాం, విషయము మేము ఏమీ చేయలేం, కోర్టుకు పొండి అని ధీటుగా సమాధానం చెప్పింది. ఈ సమాచారం అందుకున్న ట్రూ9 న్యూస్ ప్రతినిధి తహసీల్దార్ని వివరణ అడగ్గా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదని, డబ్బులు ఎందుకు తీసుకుంటామని అన్నారు. విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంత ఇచ్చారమ్మా? ₹1,00,000. ఏ రోజు ఇచ్చారు? అసలు ఇంకా డిసైడే కాలేదు. ఇప్పుడు ఆమె ఇచ్చుండి నేను అట్టొచ్చి మాట్లాడమ్మా. దేవుడి పటం, ఆ దేవుడి పటం నీరైతే పెట్టుకో, నువ్వు చెప్తారా? దేవుడి పటం, దేవుడి పటం ముందు అలా మనం పెట్టుకోమని, అది ఇయ్యాలి పెట్టుకోమని మా పేరు నువ్వు దేవుడు నాకు ఇచ్చానంటుండవు కదా, ఆ దేవుడి పటం ఈమెకి ఇచ్చారా లేదా? అది ఆ దేవుడి పటం తీరామయ్య చెప్తారు. అది కాదు, ఆ దేవుడి పటం వాళ్ళకి అన్ని దేవుళ్ళు ఉండాలి. ఆ దేవుడి మీద పెట్టుకొని చేస్తారా మేడం? దేవుడు నేను డబ్బులు ఇచ్చాడు మేడం. స్వామి భగవంతుల న్యాయం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడే న్యాయం అంటే నేను చేస్తాను న్యాయము. నువ్వు దేవుడి మీద నేను డబ్బులు మా ఇంటి దేవుడిగా న్యాయం ఎక్కడ ఉంటే ధర్మం అక్కడే స్వామి నువ్వే సాక్షి. ₹1,00,000 ఇచ్చావా? నువ్వు చెప్పమ్మా. మంచాలపల్లి గ్రామం, అనంతసాగరం మండలము. పేరు విమల, చల్లా విమల. ఏం జరిగింది చెప్పు. మా తాతకాలం నుంచి మేమే దాన్ని అనుభవిస్తున్నాము. దేన్ని? ఆ పొలము 3 ఎకరాల 53 సెంట్లు. సర్వే నెంబరు 1028-2-1. ఆ నెంబర్లో భూమిని మేమే అనుభవిస్తున్నాము. కానీ ఈ మధ్యకాలం నుంచి పొక్కిలేరు పెట్టి సదనం చేయించుకుంటున్నాము. 4 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నాము. అందులోకి అల్లంపాటి శేషారెడ్డి పట్టాదారు, రూపిరెడ్డి విజయం అనుభవందారని ఎకరా 42 సెంట్లు ఎక్కించారు. మళ్ళీ రెండో పేరు అల్లంపాటి పెంచులయ్య 42 సెంట్లు ఎక్కించారు. ఇదేమిటని వీళ్ళని అడిగాము మేము. వాళ్ళ పేర్లు ఇక్కడ లేవు, ఇంకొక నెంబర్లో ఉండయి అన్నారు. సరే మా పొలం మాకే ఎక్కిండి మేడం అని నేను తీసుకొచ్చి డబ్బులు మా పిన్నమ్మ రౌణమ్మ చేతిలో పెడితే ఆమె తీసి టేబుల్ మీద పెట్టింది. ఎంత డబ్బులు? 1,00,000 ఎప్పుడు? మంగళవారం రోజు మధ్యాహ్నము. ఏ నెల?
ఈ నెల ఇది మే నెల 13వ తేదీ ఏ రోజు? మంగళవారం మధ్యాహ్నం ఎన్ని గంటలకి? 12:30 1 గంట ఏంటిది మాకు గుర్తులేదు. ఇచ్చినాము మీరు మేడానికి ఎంఆర్ఓ గారి మేడానికి ఆమె మీరు చేసుకోకండి అన్నది. అదే భూమి చేసుకోమని మీరు సాగు చేసుకోమనింది. మేము పోయి తెల్లవారి బండి పిలిస్తే రాలేదు. బుధవారం సాయంత్రం ఈఆర్ఓ గారు మాకు ఫోన్ చేసిండు. ఏం పెదమ్మా చేసిన రానిండు. ఈరోజు బండి రాలేదయ్యా, రేపు వస్తాననింది, రేపు చేస్తాం అన్నాము. రేపు చేసుకోనని పోతే ఆమె శాంతమ్మని ఆమె వచ్చి అడ్డుపడింది. అడ్డుపడినాక ఆమెని ఏమి అనలేక మేము మళ్ళీ కత్తులతో ఇళ్ళు కొట్టుకునిండ్రు కంప చెట్లు. మధ్యాహ్నం వచ్చి ఆయనకి చెప్పినాము, ఏంది మేడం మేము కష్టపడి మేము కూలి చేసుకునేవాళ్ళం కదా, ఇలా ఇస్తే అంటే మీరు కూలి చేసుకోకూడదా, మీకు ల్యాండ్ ఎందుకు, మీకు ఎలా వచ్చినాయి అనింది. అంటే కూలి చేసుకునే వాళ్ళకి ల్యాండ్ ఎందుకనిందా అనింది. సరే ఇంకా మేము ల్యాండ్ ఎందుకనింది, ఇంకా మేము మాకు నోటి మాట రాలేదు, ఇంకెళ్ళిపోయినాము. ఆమె కలెక్టర్ని ఆశ్రయించాము. కలెక్టర్ గారు చూసి మీరు ఆర్డీఓ దగ్గరికి మూడు అర్జీలు ఇచ్చాము కలెక్టర్ గారికి 3 వారాలు. ఆమె ఆర్డీఓ మేడానికి కూడా ఇచ్చాము. ఆర్డీఓ మేడం 2వ వారంలో పేర్లు తీసేస్తుంది పోండి అని చెప్పింది, తీసేయలేదు. 3వ వారంలో పోయి కలెక్టర్ గారిని ఆశ్రయిస్తే మీరు ఆర్డీఓ కాడికి పోండి చేస్తుంది. నిన్న ఆర్డీఓ 3వ వారంలో మీరు పేర్లు తీసేయండి, తీసేస్తుంది, మీరు అక్కడికి పోండి, వాళ్ళని పిలిచి మిమ్మల్ని పిలిచి పోలీసు వాళ్ళని పిలిచి ఆమె పరిష్కారం చేస్తుంది అని చెప్పిండ్రు. చేయకుంటే మళ్ళీ మీరు నా దగ్గరికే రాండి అని. ఇది జరిగింది. మేడం ఏం సలహా ఇచ్చారు ఆర్డీఓ గారు? కేసు పెట్ట వాళ్ళని పిలిపించి ముగ్గురిని కోసం పెట్టి మాట్లాడమని మా ముందరినే ఫోన్ చేసి ఎవరు పిలిపించి అవతల భాగస్తుల్ని ఎక్కించిన వాళ్ళని పిలిపించి మమ్మల్ని పిలిపించి పోలీసు వాళ్ళని కూడా పిలిపించి అడగది అడుగని చెప్పిండ్రు ఫోన్లో ఆమెకి. ఏమేమి చెప్తున్నది మాకు వినిపించలేదు. అది జరిగిన వాస్తవం.